ప్రతిసారీ ఒక బిడ్డ పుట్టినప్పుడు జనాభా సమతుల్యంగా ఉండాలంటే ఒక వృద్ధుడు చనిపోవాలి. ఎందుకంటే ఈ ద్వీపంలో కేవలం 513 మందిని పోషించేంత వనరులు మాత్రమే ఉన్నాయి. ఒక తాత తన మనవడు సురక్షితంగా పుట్టడం చూసిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఒక గుండె నుంచి దూకాడు, తన త్యాగం ద్వీపానికి శాంతి తెస్తుందని నమ్ముతూ. కాని అది జరగలేదు. అతను చనిపోయిన కొద్ది క్షణాల్లో డాక్టర్ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనుగొన్నాడు. ఆ స్త్రీ గర్భంలో కవలలు ఉన్నారు, అంటే ఇంకో బిడ్డ ఇంకా ఆమెలో ఉన్నాడు. దీనివల్ల ఇంకో వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది. ద్వీప నాయకురాలు వెంటనే సమావేశం ఏర్పాటు చేసింది. చాలామంది ఒక అదనపు వ్యక్తిని అనుమతించడం పెద్ద సమస్య కాదని భావించారు. కాని నాయకురాలు నియమాలను ఖచ్చితంగా పాటించాలని పట్టుబట్టింది. ఒకసారి నియమం విరిచినట్లయితే మళ్లీ అదే జరుగుతుందని ఆమెకు తెలుసు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఎవరు చనిపోవాలో నిర్ణయించడానికి ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. నాయకురాలు ఒక పాయింట్ల ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి వ్యక్తికి ఒక స్కోరు ఉంటుంది. మంచి పనులు పాయింట్లు సంపాదిస్తాయి, చెడు పనులు పాయింట్లు తగ్గస్తాయి. అతి తక్కువ స్కోరు ఉన్న వ్యక్తిని ఉరితీస్తారు. ఈ వార్త వ్యాపించగానే టీవీ చూస్తున్న ఒక అబ్బాయి తన జాబితాలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉన్నాడని చూసి భయపడ్డాడు. ఎంపికైన వారిని సముద్రంలోకి తీసుకెళ్లి సజీవంగా ముంచేస్తారని తెలిసి అతను కుర్చీ నుంచి గబగబా లేచాడు. కాని అతని పక్కన కూర్చున్న జేస్ పానిక్ అవ్వొద్దని చెప్పాడు. జేస్ తల్లి ద్వీప నాయకురాలు కాబట్టి ఆమె ఏదో ఒక మార్గం చూసి అతని స్కోరును పెంచుతుందని ధైర్యం చెప్పాడు. నిజంగానే మరుసటి రోజు నాయకురాలు తన కొడుకు స్నేహితుడికి పాయింట్లు సంపాదించే మార్గం రూపొందించింది. అతను ఒకరితో ఆపిల్ పంచుకున్నాడు. ఈ చిన్న దయాగుణం అతనికి 10 పాయింట్లు తెచ్చిపెట్టి అతని ర్యాంకును ఒక స్థానం పైకి లాగింది. చివరి ఓటింగ్ రోజు వచ్చింది. జాబితాలో దిగువన ఒక వడ్రంగ ఉన్నాడు. అతను ఇటీవల ఏదో దొంగిలించాడు. పెద్ద చర్చ లేకుండానే ద్వీపవాసులు అతన్ని ఉరితీయాలని 200 ఓట్లు వేశారు. కాని అప్పుడు అతని భార్య లేచి ఒక షాకింగ్ నిజం బయటపెట్టింది. ద్వీప నాయకురాలి కొడుకు జేస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆమెను తన గదిలోకి రమ్మని బలవంతం చేశాడు. ఒకవేళ ఆమె నిరాకరిస్తే ఆమె నెలవారీ ఆహార సరఫరాను తగ్గస్తానని బెదిరించాడు. జేస్ అవిశ్వాసంతో నవ్వాడు. కాని ఒక్కొక్కరుగా మరిన్ని స్త్రీలు లేచి అతనిపై ఇలాంటి భయంకరమైన ఆరోపణలు చేశారు. జేస్కు భయం ఆవరించింది. అతను తన తల్లి వద్దకు పరుగెత్తి తనను కాపాడమని వేడుకున్నాడు. కాని ద్వీపం మొత్తం ముందు ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. వేరే మార్గం లేక ఆమె తన సొంత కొడుకును ఉరితీయాల వద్ద అని కొత్త ఓటింగ్కు పిలుపునిచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచేలా 400 మందికి పైగా అతన్ని మరణశిక్షకు గురిచేయాలని ఓటు వేశారు.